దూల ధూమపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ టీ మేక్స్ us డాన్సర్. పాటలాపి లగేజ్ సర్దు, కాలేజ్కి వెళ్ళే టైం అవుతుంది కదా. ఆల్రెడీ లగేజ్ సర్దుతున్నా. జాగ్రత్త అమ్మా, ఫస్ట్ టైం ఇల్లు వదిలి హాస్టల్కి వెళ్తున్నావు. నాకు తెలుసమ్మా. జాగ్రత్త. రిలీవ్ అయ్యే టైంకి రిలేషన్లో ఉన్నానని మాత్రం చెప్పకు. నాన్న రియాక్షన్ నువ్వు తట్టుకోలేవు. సరేనమ్మా, నువ్వు మరీ సరే సరే. బాయ్ డాడీ. బాయ్ మా. హే పుష్ప, ఇలా రా. ఏంటి ఎక్కడ తీసుకెళ్తున్నావు దాన్ని? ఏంటమ్మా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇలా రా. పుష్ప, మేము నిన్ను అర్థం చేసుకున్న వాడినే వెతుకుతాం. అలా కాదు, వాణ్ణి నువ్వే వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నీ రిలేషన్ కోసం నువ్వు చేసే సెలక్షన్ని నువ్వు 100% ఎంజాయ్ చేయగలగాలి. ఈ ఒక్క విషయంలో నీ క్లారిటీ ఉంటే చాలు, మాకే అభ్యంతరం లేదు. సర్లేమ్మా, అవన్నీ నాకు తెలుసు. నేను వెళ్తున్నా. బాయ్. బాయ్. సైన్ థీటా కాస్ థీటా డయాగ్రామ్ ఫస్ట్ యూనిట్ అయిపోయింది. నెక్స్ట్. ఇదేంటి ఎంత ఫాస్ట్గా చదివేస్తున్నాడు భయ్యా? పావుగంట టైం ఉంది, 2 యూనిట్లు ఉన్నాయి. ఎలా? పావుగంట టైం ఉంది, 2 యూనిట్లు. మోర్ దెన్ ఎనఫ్ అమ్మా. ఇంతకీ నువ్వెవరు? నేను కెమెరాని. ఇదా అదా. ఈడేంటి 2 చేతుల్లో 2 పట్టుకున్నాడు? వాట్ అంటే 2 చేతులు 2 ఉన్నాయి కదా అని. ఇదా? ఇది ఎగ్జామినేషన్ హాల్ టికెట్. మరి అది అప్సరా థియేటర్ బాల్కనీ టికెట్. 2 ఒకే టైంలోనా? ఈ రెండట్లో దేనికి వెళ్ళినా 2.5 hours టైం పాస్ కామన్. ఇంతకీ నీకేం కావాలి? అన్న ఏందన్నది అట్ట తిప్పుతున్నావు? ఇది జేఎన్టీయూ కడియం. ఇది ఒక్కటి ఉంటే చాలు, ఎగ్జామ్ దానికి అదే వెళ్ళిపోద్ది. 1990s బీటెక్ కంప్లీట్ చేస్తే ఇంజనీర్ వస్తున్నాడు అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే వాడు బీటెక్ కంప్లీట్ చేశాడు అని మాత్రమే అంటున్నారు. తేడా ఏంటంటే అప్పట్లో చదివే కొద్దీ జ్ఞానం పెరిగేది, ఇప్పుడు చదివే కొద్దీ వయసు పెరుగుతుంది. వయసు ఈజ్ ఈ ఏజ్కి బోలెడు పేర్లు. యవ్వనం, కుర్రదనం, స్వీట్ 16s, యంగ్ ఏజ్, యూత్. ఈ పేర్లలాగే ఈ ఏజ్కుండే కన్ఫ్యూజన్లు కూడా చాలా ఎక్కువ. అలాంటి కన్ఫ్యూజన్స్లో ఒక పెద్ద సైజ్ కన్ఫ్యూజన్, ఒక చిన్న సైజ్ కన్క్లూజన్ ఈ ఫిలిం. ముందు ఒక మాట చెప్పండి, అసలు 2 అబ్బాయిల మధ్యలో గొడవ ఎందుకు వస్తుంది? ఓకే, మన జేఎన్టీయూ లాంగ్వేజ్లోనే చెప్తాను నేను. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ 2 boys. మనీ 100కి 40% వరకు ఛాన్స్ ఉంది. బిహేవియర్ 60%. మరి అమ్మాయిలు 90%. ఎవడో పనిలేని రైటర్ అన్నాడంట, ఎ గర్ల్ ఈజ్ ఆల్వేస్ ఎ బాయ్స్ మ్యాటర్ అని. బహుశా అదే నిజమేమో. అదే కరెక్ట్ అయితే ఇందాకటి నుంచి స్క్రీన్ మీద కనబడుతున్న వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? కలుస్తారా, విడిపోతారా? ఒకవేళ విడిపోతే అలా విడిపోవడానికి కారణమైన కన్ఫ్యూజన్కి ఇప్పటివరకు చెప్పింది డెఫినేషన్ అయితే ఈ ఫిలిం ఆ డెఫినేషన్కి ఓ ఎగ్జాంపుల్. ఏంట్రోయ్ మంచి జోష్లో ఉన్నా? అలా ఏం లేదురా.
ఏదో ఉంది, నా దగ్గర కూడా దాస్తున్నావు అనమాట. నీ కాకపోతే ఎవరికి చెప్తానురా, కాకపోతే కొంచెం టైం పడుతుంది. మరి నీ సంగతి ఏంటి, మంచి జోష్లో ఉన్నావు? నేను ఓ విషయం చెప్పాలరా, కానీ కొంచెం టైం పడుద్ది. నైట్ ప్రోగ్రామ్స్ ఏంట్రా? పిన్ని కొంట్లో బాగాలేదురా, నైట్ అంతా హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందేమో. అన్నయ్య పిలిచాడు, నైట్కి పెద్ద జర్నీయే ఉంది. ఓకే దెన్. సరేరా, రేపు మార్నింగ్ కలుద్దాం. హ్యావ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టాక్ అబౌట్. హాయ్. ఎదవలు ఎక్కువైపోతున్నారు. ఒకడు పోతే ఒకడు. ఆరోగ్యశ్రీ వార్డు ఎక్కడండి? థర్డ్ ఫ్లోరా? ఓకే సార్. వైజాగ్ టికెట్ ఆ, ఇవ్వండి. లత డ్రెస్సెస్ స్టిచ్ అయిపోయినాయి, తీసుకొచ్చేస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ. నేనా? మిమ్మల్నే. వీడేంటి నన్ను పిలుస్తున్నాడు? కొంపతీసి ప్రపోజ్ చేస్తాడా? సర్లే, నీ మీద అలాంటి ఒపీనియన్ లేదని చెప్పేస్తా. మీతో కొంచెం మాట్లాడాలి, ఇఫ్ పాసిబుల్. చెప్పండి. నీ మీద నాకు అలాంటి ఒపీనియన్ లేదనేది నీ ఫీలింగ్ కావచ్చు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇది నా ఒపీనియన్. నిన్ను ఒప్పుకోమనట్లేదు, నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కదా? ఎలాగో నో చెప్పట్లేదు కాబట్టి, ఇలాంటి టైంలో నాకు టైం కావాలని నువ్వంటే నా టైం బాగుందనుకో నేను వెళ్ళిపోతా. నీ మాటలు, వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్ చూసి ఓకే చేయడానికి ఇదేం గ్రూప్ డిస్కషన్ కాదు. నీకు మాట చెప్తా, గుర్తుపెట్టుకో. ఏ మనిషిలోనైనా ఫేస్లో ఎక్స్ప్రెషన్ కన్నా హార్ట్లో ఉన్న ఎమోషన్కి వాల్యూ. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఏముంది, ఇట్ వాజ్ జస్ట్ ఎ ఫార్మాలిటీ, కానీ ఎమోషన్ ఇట్స్ ఫుల్ ఆఫ్ రియాలిటీ. ఒకసారి ట్రై చేయి, నీ లైఫ్లో ఒక కొత్త యాంగిల్ పరిచయం అవుతుంది. మాటలు కడుపు నింపుతాయంటే మా నాన్న ఎత్తుకున్న నీకంటే మంచి చదువుని తీసుకురాలేడు. నిన్ను నమ్మించడానికి నా దగ్గర ఉన్నది మాటలు మాత్రమే. నీ రైమింగ్లో రిథమ్ నాకు అర్థమవుతుంది, కానీ మనం లీడ్ చేయాల్సిన లైఫ్లో క్లారిటీ లేకపోతే కష్టం అవుతుంది. నాకు జాబ్ ఉంటే నీకు ఓకేనా? ఓకేనా? ఆలోచించాలి. తర్వాత చెంచచ్చులో కానీ ఏ బ్రాంచ్ నువ్వు? సిఎస్ఈ. సరే, నీ లాంగ్వేజ్ నుంచి చెప్తా నేను. ఐ లవ్ యూ. ఇదే నా ప్రోగ్రామ్. ఎర్రస్ క్లియర్ చేసి ఎడిక్ట్ అయిపో. రిజల్ట్ బాగుంటే రిలేషన్ మొదలు పెడదాం. ఓకే దెన్, నేను క్లాస్కి వెళ్ళాలి. హ్యావ్ ఎ నైస్ డే. ఏంటిదంతా నా కళ? ఇద్దరిలో అరుస్తావేంటి బే? పడుకో. అయినా వీడి దానికి ప్రపోజ్ చేయడం ఏంటి?
నో, నేను ఛాన్స్ తీసుకోకూడదు. ఐ హ్యావ్ టు డూ దిస్ ఫస్ట్. రాకేష్, భయపడకు. హాయ్ అని చెప్పి మొదలు పెడదాం, ఓకేనా? ఓకే ఓకే. హే, నీతో విషయం చెప్పాలి. ఏంటి హాయా? లేదు, బాయ్. వాట్? లేదు, ఒక విషయం చెప్పాలి. ఒకటి కాకపోతే రెండు చెప్పు. ప్రస్తుతానికి ఒక విషయం చెప్పాలి. రెండోది రేపు చెప్తావా? ఓ నీ అంకమ్మా, చెప్పాలనుకున్న చెప్పని, డైలాగ్ని హైలైట్ చేయకు. ఓకే చెప్పు. నాను కాదలరుకు. ఏంటి సాంబార్ ప్రపోజలా? అలాంటిదే. చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను, కానీ కుదరక. ఇప్పుడు నేనేం చెప్తాను అనుకుంటున్నావు? నువ్వేం చెప్పినా వినాలనుకుంటున్నాను. అబ్బో, అయితే నువ్వు వినడానికి కొంచెం టైం పడుతుంది. అమ్మయ్యా, నీకెలా అనిపిస్తే అలా. ఓకే. ఓకే ఆలోచించడానికా లేక ఎస్ చెప్పడానికా? అన్నీ చెప్పేస్తారు మరి. ఏంటిది కళ? నన్నారు వద్ద నువ్వు వరుస్తావేంట్రా, పడుకో. ఓ మై గాడ్, నేనే ముందు చెప్పేస్తా. ఏం చేస్తున్నావు బే ఇక్కడ? మొన్న చెప్తానన్నా కదా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఈ విషయమే చెప్పాలనుకున్నా. నేను కూడా. ఎవరు? తన పేరు పుష్ప. నేను కూడా. అవునా? సరే, తన గురించి మనం కూడా పడ్డం ఎందుకు? ఇద్దరం ప్రపోజ్ చేద్దాం, ఓకేనా? సరే, కానీ తను ఎవరికి నో చెప్పినా ఫీల్ అవ్వకూడదు. ఇడి పైత్యం. హలో, నేను ఇంపార్టెంట్ పనిలో ఉన్నా, మళ్ళీ చేస్తా, ఉంటా. పుష్ప, వీళ్ళేంటి ఎలా వస్తున్నారు? ప్రపోజ్ చేయడానికా? ఓ మై గాడ్, ఆయన వీళ్ళు కళ్ళలో ప్రపోజ్ చేసినట్టు నాకు కళ్ళ రావడం ఏంటి? కళ్ళలో జరిగినట్లే నిజంగా వీళ్ళు రావడం ఏంటి? అచ్చు అమ్మతో చెప్పినట్టే జరుగుతుంది. few hours back. ఇంకెంతసేపు రా సామి? ఏంటి నాకు ఇలాంటి కళ్ళు కూడా వస్తాయా? త్వరగా తోలరే. అసలు ఏమైంది? ప్రపోజ్ చేయకముందు వెళ్ళిపోతుంది ఏంటి? అసలు తన ప్రాబ్లం ఏంటి? ఏంటి ఇలా వెళ్ళిపోతుంది? అసలు ఏం జరిగింది? వీడేమైనా ఏం చేసావే? నిజం చెప్పు, నువ్వు ప్రపోజ్ చేసావు కదా? నేను చెప్పడం ఏంట్రా? నా గురించి నీకు తెలీదా? ఇలా ఇమాజినేషన్లో, ఐ మీన్ ఫ్యాంటసీలో
ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పరిగణించే అమ్మాయిలు ఉన్నంత వరకు అబ్బాయిల లైఫ్లో లవ్ ఫెయిలియర్ స్టోరీస్ మాత్రమే మిగులుతాయి. అరిచేతిలో ఆకాశాన్ని చూపించే అబ్బాయిలను నమ్మే వరకు అమ్మాయిల లైఫ్లో మోసాలు మాత్రమే మిగులుతాయి. కానీ ఎందుకు ఇలా? అసలు ఎందుకు మోసం చేయాలి? ఇష్టం ఉంటే ఈగో వదిలేసి వెనకాల వెళ్ళిపో, ఇష్టం లేకపోతే వదిలిపారేసే. మన రిలేషన్ సెలక్షన్లో మనం చేసే బెస్ట్ మిస్టేక్ ఇమాజినేషన్. ఆ ఒక్క మిస్టేక్ని ఓవర్కమ్ చేయగలిగితే చాలు. ఒక్క లవ్లోనే కాదు, ఇంకా చాలా విషయాల్లో. ఫర్ సపోజ్ ఒకడొచ్చి మనల్ని కొడితే తిరిగి కొట్టే ధైర్యం లేక వాడిని కొట్టినట్టు ఊహించుకొని సాటిస్ఫై అయిపోయే మనుషులు కూడా ఉన్నారు మన మధ్యలో. ఎక్కడో జోంబీస్ హైవేలోనో ఏలియన్స్ ప్లానెట్లోనో కాదు, మన మధ్యలోనే. కానీ బయటపడరు, మనుషులు కదా. అందుకే ఒక్కసారి రియాలిటీని ఫేస్ చేయండి. ఇమాజినేషన్లో క్యారెక్టర్ని డిజైన్ చేయొద్దు, రియల్ లైఫ్ అబ్జర్వేషన్లో క్యారెక్టర్ని డిఫైన్ చేయండి. ఈ ఒక్క ఫామ్లో ట్రై చేయండి. మళ్ళీ మీకు ఫ్యాంటసీలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఈ ఫిలిం మీకు గుర్తొస్తుంది. జై హింద్.